హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. అస్సాంలో అస్సామీ భాష మాట్లాడే వారి సంఖ్య ఎంతో తెలుసా? జనరల్గా మన ఇండియాలో లోకల్ లాంగ్వేజ్ను ఎక్కువగా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నివసించేవారు తెలుగును ఎక్కువగా ఉపయోగిస్తారు కదా. అదేవిధంగా హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో నివసించేవారు హిందీ అండ్ ఇతర రాష్ట్రాల్లో లోకల్ లాంగ్వేజ్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ విధంగా మన ఇండియాలో లోకల్ లాంగ్వేజ్ను ఉపయోగించే వారి సంఖ్య యావరేజ్గా 96% ఉంది. అంటే ఒక రాష్ట్రంలో నివసించే ప్రజల్లో 96% ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజ్ను మాట్లాడగలిగే సిచ్యువేషన్లో ఉంటారు. కానీ అస్సాంలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా చాలా దారుణంగా ఉంది. ఏకంగా అస్సామీ భాష మాట్లాడే వారి సంఖ్య జస్ట్ 46% మాత్రమే ఉంది. అంటే ఆ రాష్ట్రంలోని జనాభా సగం మంది కంటే తక్కువగా అస్సామీ భాష మాట్లాడుతూ ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా అసలు సొంత రాష్ట్రంలోని అధికార భాషనే మాట్లాడడం లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇది కేవలం భాషతో వచ్చిన సమస్య కాదు, ఇది ఒక భారీ డెమోగ్రఫిక్ చేంజ్ను సూచిస్తోంది. అస్సాంలో పెద్ద ఎత్తున బంగ్లాదేశీ నుంచి అక్రమ వలసదారులు వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకున్నారు అనడానికి ఇదొక ఉదాహరణగా నిలుస్తోంది. మరి ఆ రాష్ట్రంలో పరిస్థితి ఎందుకు ఇంతలా దిగజారింది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, జనరల్గా అస్సాం లాంటి రాష్ట్రం ఈశాన్య రాష్ట్రాల్లో చాలా కీలకమైనది. అంతేకాకుండా దీనికి బంగ్లాదేశ్తో బోర్డర్ ఎక్కువగా పంచుకుంటోంది. 1940, 1950 ఆ సమయం నుంచే బంగ్లాదేశ్ నుంచి అస్సాంలోకి పెద్ద ఎత్తున డెమోగ్రఫిక్ చేంజ్ అనేది జరుగుతూ వచ్చింది. నిజానికి మన దేశానికి స్వతంత్రం వచ్చిన సమయంలో మనం దేశాన్ని 3 ముక్కలు చేశారు. మన చరిత్ర పుస్తకాల్లో మన దేశం 2గా విభజించబడింది అని మాత్రమే రాసుంటారు. కానీ 3వ పార్ట్ బంగ్లాదేశ్, అప్పటి తూర్పు పాకిస్తాన్గా దీన్ని పరిగణించేవారు. ఆ తర్వాత 1971లో వార్ జరిగిన తర్వాత బంగ్లాదేశ్ ఏర్పడింది. సో మొత్తంగా మన దేశాన్ని 3 ముక్కలు చేశారు. 1947లో తూర్పు పాకిస్తాన్ ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడు వెస్ట్ పాకిస్తాన్ నుంచి పెద్ద ఎత్తున అక్కడ అణిచివేత అనేది కొనసాగేది. పాకిస్తాన్ పాలకులు వీళ్ళపై అణిచివేతను స్టార్ట్ చేయడం, వాళ్ళను తమ బానిసలుగా చేసుకుని పరిపాలించడం ఇలాంటివి చేశారు. దీంతో బంగ్లాదేశ్ నుంచి పెద్ద ఎత్తున మన దేశంలోకి అక్రమంగా వలసదారులు వచ్చి చేరారు. మరీ ముఖ్యంగా అస్సాంలోనే వీళ్ళు చాలామంది ఎక్కువగా వచ్చి చేరారు. వీళ్ళ సంఖ్య కోట్లలో ఉంది. ఇప్పటికీ అధికారిక లెక్కల ప్రకారం ఆ రాష్ట్రంలో 2 కోట్ల మంది అక్రమంగా నివసిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే వీళ్ళంతా ఎక్కువగా బ్రహ్మపుత్ర నది రివర్ బ్యాంకులో ఎక్కువగా నివాసం ఉంటూ ఉన్నారు. బంగ్లాదేశ్కు అస్సాం నుంచి బ్రహ్మపుత్ర నది బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఆ రివర్ బ్యాంక్లో చాలా సారవంతమైన నేల ఉంటుంది. జనరల్గా గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా పంటలు ఎందుకు పండుతాయి అంటే ఆ నదీ పరివాహక ప్రాంతం ఎక్కువగా సారవంతమైన నేల ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువగా పంటలు పండుతూ ఉంటాయి. సో అదేవిధంగా అస్సాంకు సంబంధించి బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఈ అక్రమ వలసదారులు ఎక్కువగా వచ్చి నివాసం ఉంటూ ఉన్నారు. దీనివల్ల పెద్ద ఎత్తున అక్కడ ఆర్థిక వ్యవస్థను వీళ్ళు కొల్లగొడుతూ ఉన్నారు. లోకల్ పీపుల్ను అక్కడి నుంచి తరిమివేసే ప్రయత్నాలు సైతం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళందరినీ మియా ముస్లింలు అని అస్సాంలో ఎక్కువగా పిలుచుకుంటారు. బంగ్లాదేశ్లో ఈ మియా ముస్లింలను చాలా పెద్ద హోదాలో చూస్తూ ఉంటారు. కానీ వీళ్ళంతా మన దేశంలో అక్రమంగా వచ్చి నివాసం ఉండటం వల్ల అక్కడ లోకల్ ఆర్థిక వ్యవస్థను మొత్తం క్యాప్చర్ చేసే పనిలో పడ్డారు. ఎక్కువగా అక్కడ అటవీ ప్రాంతంలో సైతం వీళ్ళు నివాసం ఉంటూ ఉన్నారు. దీనివల్లనే హిమంత బిశ్వ శర్మ వీళ్ళపై పెద్ద ఎత్తున యాక్షన్ తీసుకుంటూ ఉన్నారు. వీళ్ళు జనరల్గా అస్సాంలో వచ్చి నివాసం ఉండటమే కాకుండా లోకల్ పీపుల్పై పెద్ద ఎత్తున అణిచివేత చర్యలకు దిగడం, అంతేకాకుండా బెదిరింపులు, డ్రగ్స్, ఆయుధాల స్మగ్లింగ్ ఇలాంటివి ఎన్నో అసాంఘిక కార్యకలాపాలకు సైతం పాల్పడుతున్న పరిస్థితి నెలకొంది. దీనివల్లనే హిమంత బిశ్వ శర్మ వీళ్ళను తరిమివేసే ప్రయత్నాలు ఇప్పటికే ముమ్మరంగా మొదలుపెట్టారు. ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో కూడా దీనిపై పెద్ద ఎత్తున పోరాటం చేశారు. కాంగ్రెస్ అధిష్టానానికి పదే వీళ్ళ నుంచి వస్తున్న సమస్యలను వివరించి చెప్పడం స్టార్ట్ చేశారు. అయినా కూడా అధిష్టానం అస్సలు పట్టించుకోలేదు. అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ
వీళ్ళందరికీ జస్ట్ ఓటు బ్యాంకు మాత్రమే ఆధారమే తప్ప మన దేశ భద్రత అనేది ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఆధారంగా చేసుకోలేని పరిస్థితి గతంలో ఉండేది. అందువల్లనే ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అక్రమ వలసదారులు ఉన్నా కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. కానీ తర్వాత బీజేపీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఆ తర్వాత హిమంత బిశ్వ శర్మను సీఎం చేసిన తర్వాత నుంచి వీళ్ళందరికీ చుక్కలు చూపించడం స్టార్ట్ చేశారు. ఏకంగా రాష్ట్రంలో ఎన్ఆర్సీని అమలు చేసి మరీ చూపించారు. ఒకేసారి ఈ ఎన్ఆర్సీలో 20 లక్షల మంది అక్రమ వలసదారులు రాష్ట్రంలో అధికారికంగా నివాసం ఉంటున్నట్లు తేలింది. అంతేకాకుండా అనధికారికంగా లెక్కల్లోకి రాని వాళ్ళు కోట్లలోనే ఉన్నారు అని హిమంత బిశ్వ శర్మ భావిస్తూ ఉన్నారు. అందువల్లనే ఇంత పెద్ద ఎత్తున డెమోగ్రాఫిక్ చేంజ్ జరిగింది అని కూడా ఆయన చెబుతూ ఉన్నారు. దీంతో ఇకపై నుంచి రాష్ట్ర అసెంబ్లీలో 2 కొత్త చట్టాలను ప్రవేశపెట్టడానికి సైతం సిద్ధమవుతూ ఉన్నారు. ఈ చట్టాల వల్ల తమ రాష్ట్రంలో అక్రమంగా నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరిని తరిమివేసేందుకు తగు చర్యలు తీసుకుంటాం అని కూడా తెలిపారు. అంతేకాకుండా జనరల్గా మనందరికీ తెలుసు, రాష్ట్రంలో లేదంటే మన దేశంలో ఎవరైనా అక్రమ వలసదారుడిని సొంత దేశానికి తిప్పి పంపించాలన్నా కూడా కోర్టుల విషయంలో అక్కడక్కడ అడ్డుకట్టపడుతుంది. రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా మన దేశంలో నివాసం ఉంటున్న పాకిస్తానీలను తమ సొంత దేశానికి తిప్పి పంపించాలని కేంద్రం చెప్పినా కూడా కొంతమంది కోర్టులకు ఎక్కిన పరిస్థితి మనం చూసాం. మన దేశంలో వాళ్లకు ఆధార్ కార్డులు ఇలాంటివి వచ్చాయి కాబట్టి మేము ఇక్కడే నివాసం ఉంటాం అని చాలామంది చెప్పిన పరిస్థితి ఏర్పడింది. సో అస్సాంలో కూడా ఈ విధంగా చట్టంలోని లూప్ హోల్స్ను గుర్తించి వాళ్ళు అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నట్లు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ గుర్తించారు. దీనివల్లనే వీళ్ళందరినీ తిప్పి పంపించడానికి 2 పర్ఫెక్ట్ చట్టాలను తీసుకువస్తే తప్ప ఈ ప్రయత్నాలు పూర్తిగా సఫలం కావు అని ఆయన గుర్తించారు. అందువల్లనే గతంలోనే ఈ 2 చట్టాలను తీసుకువస్తానని ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో వీటిని ప్రవేశపెట్టే అవకాశం సైతం ఉంది. కాబట్టి ఇక త్వరలోనే ఆ రాష్ట్రంలో జరిగిన భారీ డెమోగ్రాఫిక్ చేంజ్ను హిమంత బిశ్వ శర్మ త్వరలోనే పూర్తి చేయనున్నారు అని స్పష్టంగా అర్థమవుతోంది. వీళ్ళందరినీ తిప్పి పంపితే తప్ప అక్కడ లోకల్గా ఉన్న అస్సామీలు మెజారిటీలుగా మారే అవకాశం అస్సలు లేదు. ఇప్పటికే మియా ముస్లింలు అంటే బంగ్లాదేశ్ నుండి అక్రమంగా వలస వచ్చిన వాళ్ళే 49% ఆ రాష్ట్రంలో నివాసం ఉంటూ ఉన్నారు. వీళ్ళను ఇలాగే వదిలేస్తే ఖచ్చితంగా వీళ్ళు 50% దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతేకాకుండా వీళ్ళు లోకల్ అస్సామీ భాషను మాట్లాడరు కాబట్టి ఇప్పటికే అస్సామీ మాట్లాడే వారి సంఖ్య 46%కు పడిపోయింది. దీనివల్ల వీళ్ళందరినీ తరిమేస్తే తప్ప అక్కడ అస్సామీ భాష మాట్లాడే వారి సంఖ్య ఎక్కువ కాదు. అంతేకాకుండా రాష్ట్రంలో భారతీయుల సంఖ్య ఎక్కువగా అయ్యే అవకాశం లేకపోలేదు. సో ఈ ప్రక్రియ త్వరలోనే పూర్తి కావాలని మనందరం కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.